కర్కాటక రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. షష్టమ భాగ్యాధిపతి అయిన గురువు జన్మరాశిలో ఉన్నారు. అదేవిధంగా ద్వితీయాధిపతి అయిన రవి జన్మరాశిలో ఉన్నారు. ఫైనాన్షియల్ పరంగా కొంత ఒడిదుడుకులు అనేది ఏర్పడే అవకాశం ఉంది. అయితే రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందక ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది. సహోదరి మధ్య చిన్నపాటి విభేదాలు, ఏదో తెలియని ఆందోళన గురి అవకాశం గోచరిస్తోంది. అయితే అష్టంలో రాహు వీరికి బలంగా ఉన్నారు. భాగ్యంలో శని కూడా కొంతవరకు వీరికి అనుకూలంగా ఉంది. కాబట్టి దూర ప్రాంత ప్రయాణాలు, ఆకస్మిక లాభం వచ్చే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా పంచమ దశమాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి లాభసాటిగా ఉంటుంది. ప్రయాణాలు లాభసాటిగా ఉంటుంది. మీరు చేసే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో కొంతవరకు లాభసాటిగా ఉంటుందని చెప్పచ్చు. ఎప్పుడో పెట్టిన స్థిరాస్తుల విలువ పెరగడం, అదేవిధంగా ఎప్పుడో మనం ఇన్వెస్ట్మెంట్ చేసి పక్కన పెట్టేసిన ఫిక్స్డ్ డిపాజిట్స్ కావచ్చు, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అది ఇప్పుడు మీకు చేతికి రావడం, అదొక ఊరట చెందే అవకాశం అని చెప్పవచ్చు. కష్టకాలంలో మనకి ఎప్పుడో చేసిన సేవింగ్స్కి ఇప్పుడు పనికొచ్చేనా సంతోషకరమైన వాత వినడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నూతన విద్యా అవకాశాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు దూర ప్రాంత ప్రయాణాలు, విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఏదైతే ఉందో అవి ప్రయత్నాలు చేయండి. అదేవిధంగా ఒక మంచి యూనివర్సిటీలో ఒక సీటు లభించే విధంగా గ్రహదులు గోచరిస్తోంది. విదేశాల్లో స్థిరపడడం కోసం చేసే ప్రయత్నాలు ఇప్పటి నుంచే ప్రారంభించేయండి. ఎందుకంటే విదేశాల్లో ఉండి స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలి, అక్కడే ఉండాలని ఎవరైతే అనుకుంటున్నారో అది ఇప్పటి నుంచి ప్రారంభిస్తే అది మీకు తర్వాత అయినా సరే మీకు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ అవి సమస్య పోతాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తుంది. సహోదరులతోటి శుభకార్యాల్లో పాల్గొనడం, శుభవార్తలు వినడం జరుగుతుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చక్కగా ప్రారంభించవచ్చు, మంచి అవకాశం అని చెప్పవచ్చు. అదేవిధంగా ప్రేమ వివాహం సంబంధించిన విషయవహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంట్లో పెద్దవాళ్ళతోటి చర్చించి ఒక కొలిక్కి రావడం చెప్పదగినది. సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయే అవకాశం లేకపోలేదు. ఇది అందరికీ కాదు, కొంతమంది మటుకి. అదేవిధంగా ఫార్మా రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్లో ఉన్నవారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. హోటల్ బిజినెస్ ప్రారంభించాలని చూస్తారు. అయితే సొంతంగా ప్రారంభించడం చెప్పదగినది. దానికి ఇన్వెస్ట్ పరంగా ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయాలో అంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయడం చెప్పదగిన సూచన. ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోకుండా కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమ, మొగులుపు కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, అదేవిధంగా ఒక శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమార్చన చేయించండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు డార్క్ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు సోమవారం కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in